నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఈ ఓటర్ మహాశయాలకు మనం నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో గనుక ముఖ్యమంత్రి అయ్యింటే ఈ జనార్దన్ రావు, శ్రీనివాసరావు, ఈ జయచంద్రారెడ్డి ఆగడాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేది. ప్రస్తుతానికి ఈ కల్తీ మద్యం వ్యవహారము కేవలము ఆ తంబల్లపల్లి మరియు ఆ కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల మాత్రమే బయటపడింది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిచి ఉంటే ఈసారి మొత్తం 175 నియోజకవర్గాలకు ఇదే మద్యాన్ని వీళ్ళు సరఫరా చేసేవాళ్ళు. అదే వాళ్ళ ప్రణాళిక కూడా. శ్రీనివాసరావు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడో ఈ నకిలీ మద్యానికి సంబంధించి, అదేవిధంగా జనార్దన్ రావు కావచ్చు, జయచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఈ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని సరఫరా చేయాలని చెప్పి వీళ్ళైతే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళ కుట్ర అయితే బయటపడింది. ఈ వ్యవహారంలో మనం ఎక్సైజ్ శాఖనంటే మనం అభినందించాలి. ఎందుకంటే కేవలం 2 ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఇబ్రహీంపట్నం కావచ్చు, అదేవిధంగా తంబల్లపల్లి కావచ్చు, విస్తరించే లోపే పట్టుకొని వాళ్ళను అరెస్టు చేయడము మరియు విచారణ మొదలు పెట్టడము నిజంగా అభినందించదగినటువంటి విషయమే. తొవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు. ఈ తంబల్లపల్లి నకిలీ మద్యం మూలాలు ఏవైతే ఉన్నాయో దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం ఈ బ్యాచ్ మొత్తాన్ని పట్టుకొని వీళ్ళని ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారులతో సిట్ వేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి, ఈ కుంభకోణం వెనకాల, ఈ నకిలీ మద్యం తయారీ వెనకాల ఎంత పెద్దవాళ్ళున్నా, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళను వదలకూడదనేటువంటి ఉద్దేశంతో, ఈ నకిలీ మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, సో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అయినప్పటికీ కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా, ఆ జయచంద్రారెడ్డి తంబల్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డిని, సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. మొత్తానికి ఈ కుంభకోణం వెనక ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో వీళ్ళు ఈ బ్యాచ్, ఈ కల్తీ మద్యం తయారీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆఫ్రికాలో వెళ్ళి నేర్చుకొని వచ్చి తంబల్లపల్లె, ఇబ్రహీంపట్నంలో దాన్ని ప్రాక్టికల్ రూపంలో మద్యాన్ని తయారు చేసి వీళ్ళు షాపులకు అమ్మడం మొదలుపెట్టారు. అదేవిధంగా పొద్దున మద్యం షాపులు తెరవక ముందే ఎవరైతే మద్యం కోసం వెళ్తా ఉన్నారో అక్కడ మనుషులను పెట్టి తక్కువ రేటుకు ఈ లిక్కర్ నకిలీ మద్యం ఏదైతే ఉందో దాన్ని అమ్మించినట్లు కూడా బయటకు వస్తూ ఉంది. ఎన్ని దారులు ఉన్నాయో, ఒక కల్తీ మద్యాన్ని అమ్మడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక గెలుచుంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మద్యాన్నే మొత్తం షాపులకు సప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతోనే, ఇదేదో ఈ రోజు మొదలుపెట్టింది కాదు. గత 6 సంవత్సరాలుగా ఆ జనార్దన్ రావు కావచ్చు, అదేవిధంగా అక్కడ దొరికినటువంటి శ్రీనివాసరావు కావచ్చు, ఇబ్రహీంపట్నం వేదికగా ఈ కల్తీ మద్యాన్ని అయితే తయారు చేసి వాళ్ళు ఆ జనార్దన్ రావుకు సంబంధించినటువంటి బార్ ఏదైతే ఉందో ఆ బార్లో అయితే విక్రయించేవాళ్ళు. అక్కడ లాభాలు రావడంతో ఈ వ్యాపారాన్ని రాష్ట్రం మొత్తం మీద విస్తరించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో తరువాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడంతో, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం కష్టమని చెప్పి ఈ మద్యం సిండికేట్ ఏదైతే ఉందో ఆ సిండికేట్లో కొన్ని షాపులు మరియు కొన్ని బార్లు చేజిక్కించుకొని అక్కడ మాత్రమే ఈ కల్తీ మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ వాళ్ళ కార్యకలాపాలు అక్కడికే పరిమితం చేసుకున్నారు. కానీ అదే వైఎస్ఆర్సీపీ కనుక గెలిచి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయ్యింటే ఇదే కల్తీ మద్యాన్ని, ఇదే చీప్ లిక్కర్ ఏదైతే ఉందో వీళ్ళు తయారు చేసినటువంటి చీప్ లిక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సప్లై చేయాలనేటువంటి ప్లాన్లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ప్లాన్ బెడిసిగొట్టింది. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదలం. సో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరు ఏ కారణాల వల్ల చనిపోయినా కూడా సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నడుపుతున్నటువంటి సోషల్ మీడియాలో కావచ్చు కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. సో కల్తీ మద్యం తాగి, కల్తీ మద్యం అనేది కేవలం తంబల్లపల్లి మరియు ఆ ఇబ్రహీంపట్నం 2 చోట్ల మాత్రమే వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు చేయడం జరిగింది. కానీ అక్కడెక్కడో గుంతకల్లో చనిపోయినా కల్తీ మద్యమే అని చెప్తా ఉన్నారు, శ్రీకాకుళంలో చనిపోయినా కల్తీ మద్యమే అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో ఈ అసత్య ప్రచారాల మీద ఉక్కుపాదం మోపబోతున్నారు. కాబట్టి దయచేసి ఏవైనా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆయన కాపాడుతాడనుకుంటే భ్రమ, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతాడనుకుంటే భ్రమే, ఆయనకే దిక్కు లేదు. ఆయనే లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నాడు. దాదాపు 38 మంది జైల్లో ఉన్నారు. దాంట్లో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఇంకా 75% ఆయన కోటరీగా చెప్పబడేటువంటి మొత్తం ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయనకే లేదు, ఆయన ఎందుకు కాపాడుతారని కూడా చెప్పుకొని వచ్చారు. సో ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో మూలాలకు వెళ్లే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. సో ఆఫ్రికాలో వాళ్ళు ఎలా తయారు చేయాలని చెప్పి నేర్చుకొని వచ్చి దాన్ని తంబల్లపల్లి ఇబ్రహీంపట్నంలో అయితే ఆ కుటీర పరిశ్రమ, మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కుటీర పరిశ్రమని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాసరావు కావచ్చు, జనార్దన్ రావు కావచ్చు, జయచంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే ప్రవేశపెట్టినట్లు జరిగింది. సరే, ఇప్పుడు మద్యం బాబులు వెళ్ళి షాప్లో కొనుక్కొని అది నిజంగానే నకిలీ మద్యమా లేకపోతే మంచి మద్యమా అని ఎలా తెలియాలంటే దానికి ఒక యాప్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఆ యాప్లో ఆ స్కానింగ్, ఆ హోలోగ్రామ్ స్కాన్ చేస్తే అది నకిలీ మద్యమా కాదా అని తెలిసిపోతుంది. ఇది మంచి ప్రయత్నమే. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ను తీసుకొచ్చింది. దీంతో మద్యం సీసాపై ఉన్న బార్కోడ్ను స్కాన్ చేస్తే చాలు, దాని హీల్ కోడు, బ్రాండ్ పేరు, సీసా పరిమాణము, బ్యాచ్ ఐడి, ఎంఆర్పి, తయారు చేసిన సంస్థ పేరు, తయారీ తేదీ, ఏ డిపో నుంచి రవాణా అయింది, ఏ దుకాణంలో అమ్మాలి తదితర సమగ్ర వివరాలు క్షణాల్లో వస్తాయి. సో ఇలాంటి ఈ కల్తీ నకిలీ మద్యం వ్యవహారం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో జరగకూడదనేటువంటి ఉద్దేశంతో సో ఈ యాప్ను అయితే ఎక్సైజ్ శాఖ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో ఇక మీదట ఆ బాటల్ మీద ఉన్నటువంటి ఆ లేబుల్ని స్కాన్ చేస్తే ఆ బాటల్ తయారీ సంస్థ ఏది, దాని ఎంఆర్పి ఎంత, ఏ డిపో నుంచి వచ్చింది, అది ఎప్పుడు తయారు చేశారనేటువంటి విషయాలు కూడా ఆ యాప్ ద్వారా మందుబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. దీని ద్వారా వాళ్ళు తాగుతున్నది కల్తీ మద్యమా లేకపోతే మంచి మద్యమా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యాప్లు వస్తే ఈ కల్తీ కుంభకోణం చేస్తున్నటువంటి ఈ మొత్తం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు కనీసము ఇకనైనా ఆ వ్యాపారాన్ని ఆపేస్తారనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఈ నకిలీ మద్యం మూలాలు ఇక్కడిది కాదు, ఆఫ్రికాలో నేర్చుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దేవుడు దయ వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడి వీళ్ళు తొందరగా దొరికిపోయారు. కానీ కర్మగాలి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే అన్ని వైన్ షాపుల్లో ఈ నకిలీ మద్యాన్ని వీళ్ళు సరఫరా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి మద్యం సరఫరా చేశారంటే అప్పుడు సరఫరా చేసినటువంటి మద్యం ఏదైతే ఉందో ఆ మద్యాన్ని తాగి దాదాపు 30,000 మంది చనిపోయారనేటువంటి వార్తలు వచ్చాయి. అది కుంభకోణము, అది 3,500 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పి అది ఆల్రెడీ సిట్ విచారణ చేస్తూ ఉంది. కాబట్టి సో ఆ మద్యము అంతే, దానికి మించిన మద్యాన్ని తయారు చేశారు. సో అంటే ధనదాహంతో దానికన్నా అదే నకిలీ మద్యం అంటే దానికన్నా నకిలీ మద్యాన్ని తయారు చేసి పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. పాపం పండింది, మొత్తం అడ్డంగా బుక్ అయ్యారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.